అందరికీ నమస్తే. సెక్రటరీ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టేసిండ్రు. రేవంత్ రెడ్డి తెలంగాణ వాదులతో కోక్కుంటున్నాడు. బీఆర్ఎస్తో కాదు. బీఆర్ఎస్ మీరు కొట్టుకొని సావండి, ఇవ్వడానికి సంబంధం లేదు. కానీ తెలంగాణకు ఒక ఆత్మ ఉంటుంది, దానికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఈ విషయాన్ని మర్చిపోతున్నారు ఆయన. రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటరీ ఎదురుగా ఎందుకు పెట్టాలనో సరిగ్గా రీజన్ లేదు వాళ్ళ దగ్గర. ఆయన ఎవరు కొత్త పీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అంటారు. ఇన్నోవేటివ్ ఐడియా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఏమైనా ఇన్కమ్ వచ్చిందా, లేకపోతే ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా, జనాలకి ఏమన్నా ఉపాధి దొరికిందా ఆడ విగ్రహం పెట్టడం వల్ల? తండోపతండాలుగా వస్తుర్రా విగ్రహం చూడడానికి ఏమన్నా? రాజీవ్ గాంధీ ఎట్లుంటాడో తెలుసు, అన్నీ తెలుసు. రాజీవ్ గాంధీ విగ్రహాలు లేవా తెలంగాణలో? సోమాజిగూడ చౌరస్తా మొత్తం అదే ఉన్నది. అందరు అడిగే పోయి నివాళులు అర్పిస్తారు, మంచిగానే ఉన్నది. కొత్తగా 4th సిటీ కడతామన్నారు, ఆడ పెట్టుకోండి. కొత్తగా 4th సిటీ రాజీవ్ గాంధీ పేరు మీద పెట్టండి, ఎవరొద్దన్నారు. సైబరాబాద్ బదులు రాజీవ్ బాద్ అని పెట్టుకోండి. సైబరాబాద్ బదులు ఇక్కడ సైబరాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంది. 4th సిటీ కడతామంటారు కదా, దానికి ఏదైనా పెట్టుకోండి. గాంధీ బాద్ అని పెట్టుకోండి, మొత్తం గాంధీ అయిపోతుంది. అది పద్ధతి. కానీ సెక్రటరీ ఎదురుగా పెడతారు. ఎందుకు పెడుతున్నారో స్పెసిఫిక్ రీజన్ చెప్పలేదు గవర్నమెంట్. దేనికో ఒక అర్థం ఉంటుంది. ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు, ఇక్కడ అంబేద్కర్ ఉన్నాడు అంటే దానికి ఒక అర్థం ఉంది. అమరవీరుల స్తూపం ఉంది, అక్కడ అమరవీరుల స్మారకం, యువతల సెక్రటేరియట్ ఉంది, దానికి ఒక అర్థం ఉంది. మరి ఏ అర్థంతో రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకొచ్చి ఈ తెలంగాణ అమరవీరుల స్మారకం ఎదురుగా పెట్టినో తెలియదు. అసలు రాజీవ్ గాంధీకి, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ అమరవీరులకు సంబంధం లేదు. కానీ ఇంకొక సంబంధం ఉంది. ఏంటంటే మనలో ఒక 1400 మంది చనిపోయిన కారణం వీళ్ళు. 1400 మంది తెలంగాణ బిడ్డలు ప్రాణాలు తీసుకోనికి కారణం ఈ గాంధీలు. రాజీవ్ గాంధీ కాకపోవచ్చు, కానీ సోనియా గాంధీ లేకపోతే రాహుల్ గాంధీ వీళ్ళే కదా. 1969 ఉద్యమం, ఇందిరాగాంధీ, తర్వాత ఈ గాంధీ. అసలు ఏం మాట్లాడతారో కూడా అర్థం కాదు. తెలంగాణ తల్లి విగ్రహం పెడతలేమా మేము, వీరనారి తెలంగాణ విగ్రహం పెడతామంటారు. అంటే ఇప్పుడున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చబోతున్నారు అనేది అర్థమైంది నిన్న. ఆయన రాజకీయాలు మాట్లాడారని చెప్పి స్టార్టింగ్ చెప్పిండు. నిజంగానే రేవంత్ రెడ్డి కొద్దిగా మెచ్యూర్డ్ అయ్యిండు, చాలా బాగా మాట్లాడుతున్నాను అనుకున్నాను ఆ స్పీచ్ ఫస్ట్ చూడంగానే. చూస్తే రాజీవ్ గాంధీ గురించి తక్కువనే మాట్లాడిండు. ఇంకా మిగతా అంతా అసలు అదేదో కేసీఆర్ గురించి మీటింగ్ పెట్టుకున్నట్టున్నది. అది కేసీఆర్ గురించో కేటీఆర్ గురించో మీటింగ్ పెట్టుకున్నట్టున్నది. ఇక రాజీవ్ గాంధీ విగ్రహం గురించి ఏమంటారంటే కంప్యూటర్ కనిపెట్టిందంట. కంప్యూటర్ కనిపెట్టింది రాజీవ్ గాంధీ కాదు, చిన్న చిన్న పిల్లలు కూడా తెలుసు. మనం అంటే జెడ్పీహెచ్ స్కూల్లో చదివినాం, కానీ ఇప్పుడంతా కాన్వెంట్ స్కూల్స్, వాళ్ళంతా సిబిఎస్ఈ సిలబస్లు చదువుతున్న వాళ్ళకి తెలుసు ఎవరు కనిపెట్టేసిండ్రు. అసలు ఇండియాలో ఎప్పుడు వచ్చిందో కూడా తెలుసు వాళ్ళ కంప్యూటర్. ఈయన ప్రధానమంత్రి అయ్యింది 1984 to 89, 5 years మాత్రమే. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయింది ఓన్లీ 5 years, 5 సంవత్సరాలు మాత్రమే ప్రధానమంత్రి. ఆయన చనిపోయింది 1991 21 May. ఆయన ప్రధానమంత్రిగా కూడా చనిపోలే. రేవంత్ రెడ్డి గారికి ఎవరు స్క్రిప్ట్ తప్పిచ్చారు. ఆయన ప్రధానమంత్రిగా చనిపోయారని చెప్తున్నారు. నిన్న ప్రధానమంత్రిగా చనిపోలే, మాజీ ప్రధానిగా చనిపోయారు. అదొక పార్టీ కార్యక్రమానికి పోతే చనిపోయారు అక్కడ పెరంబదూరులో. 89లోనే ఆయన పదవి దిగిపోయాడు ప్రధానమంత్రిగా. ఇంకోటి ఏంటంటే కంప్యూటర్ అసలు చాలా మంది సెటైర్స్ చేస్తున్నారు. కంప్యూటర్ కనిపెట్టింది రాజీవ్ గాంధీ, తర్వాత సెల్ ఫోన్ కనిపెట్టింది చంద్రబాబు, చెరువులను కనిపెట్టిందేమో రేవంత్ రెడ్డి అని. అట్లే ఉన్నది. ఇది కంప్యూటర్ కనిపెట్టిందంట. కంప్యూటర్ కనిపెట్టడం ఏంది? కంప్యూటర్ కనిపెట్టక ముందు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాకముందు రాజీవ్ గాంధీ 10 ఏళ్ళలో 11 ఏళ్ళలో అప్పుడు లాగులు దొరుకుతున్న టైంలోనే కంప్యూటర్స్ ఉన్నాయి. దానికి మీరు గూగుల్లో కొట్టండి, మీకు అర్థమైపోతుంది. అసలు గూగుల్లో కొడితే ఇంకో ఏ బ్రిటిష్ బిల్ట్ HCC 2M కంప్యూటర్ హ్యాపెండ్ టు బి ద ఫస్ట్ డిజిటల్ కంప్యూటర్ ఇన్ ఇండియా విచ్ వాజ్ ఇంపోర్టెడ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇన్ ఇండియా స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కోల్కతా డ్యూరింగ్ 1955. 1955లోనే కోల్కతా అంటే వెస్ట్ బెంగాల్లోనే ఫస్ట్ కంప్యూటర్ వచ్చింది. ఇంకొకటి వచ్చింది పరమ్ కంప్యూటర్స్ అని చెప్పి, కొంత స్పీడు అప్పటికి ఇప్పటికి కొంత స్పీడ్ ఉన్న కంప్యూటర్స్ ఏంటంటే 1991లో వచ్చింది. అప్పుడు కూడా ప్రధాని కాదు, అప్పుడు పివి నరసింహారావు ప్రధానమంత్రి. 91లో ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, రాజీవ్ గాంధీ గారు కాదు. అప్పుడు పరమ్ కంప్యూటర్స్ అనేది కొద్దిగా స్పీడ్ ఉన్నది. కాకపోతే స్టార్టింగ్లో ఎంత అప్పట్లోనే 10 లక్షలు అని చెప్తారు. అది అయితే రాజీవ్ గాంధీ చేసిన ఒక పని ఉంది పాపం, అది చెప్తే బాగుండే. రాజీవ్ గాంధీ ఇజ్జత్ కూడా ఇప్పుడు ఇదంతా చూసినావా, మనం చేసే పని చెప్పుకుంటే ఏం కాదు. రాజీవ్ గాంధీ చేసిన పని చెప్పుకున్నా కొంతసేపు రాజీవ్ గాంధీ జనాలకు గౌరవం ఉన్నది, ఆ గౌరవం పోగొట్టేటట్లు మనం వివరించవద్దు.
ఈ రాజకీయాలు మీరు ఇవాళ ఈ పార్టీలు ఉంటారు, రేపు ఇంకో పార్టీకి పోతారు. కానీ రాజీవ్ గాంధీకి అయితే ఒక గౌరవం ఉన్నది కదా ప్రజల్లో. రాజీవ్ గాంధీ ఏం చేసిందంటే ఈ అసెంబ్లీడ్ పార్ట్స్ ఉన్నాయి కదా, అసెంబ్లీడ్ పార్ట్స్ అంటే మనకు ఇప్పుడు ట్రూ బజార్, కోటిలో ట్రూ బజార్ ఉంటుంది. ఆడపోతే మొత్తం అసెంబ్లీ పార్ట్స్, ఏసీ కావాలనుకో, ఒక కూలర్ కావాలనుకో, కూలర్కి సంబంధించిన మొత్తం పార్ట్స్ ఉంటాయి. గడ్డి అనేది దొరుకుతుంది, దానికి కావాల్సిన విండో దొరుకుతుంది, ఓ మోటార్ దొరుకుతుంది, దానికి ఒక రెక్కలు దొరుకుతాయి, ఓ వైర్ దొరుకుతుంది, దానికి ఒక ఫ్రేమ్ దొరుకుతుంది, తీసుకొచ్చి అసెంబ్లీడ్. మన దగ్గర చాలా కూలర్స్ అన్నీ కూడా అసెంబ్లీడే. సేమ్ కంప్యూటర్ కూడా అసెంబ్లీడ్ పార్ట్స్ వేరే దేశాల నుంచి అసెంబ్లీ అక్కడ నుంచి దిగుమతి చేసుకోవడం సులభతరం చేసిండు. రాజీవ్ గాంధీ ఏం చేసినట్టే అదే చేసిండు. అప్పటికి కాస్ట్లీ ఉన్నది కొద్దిగా చీఫ్గా, కొద్దిగా ట్యాక్సులు ఎత్తేసి కొద్ది విదేశాల నుంచి ఈ కంప్యూటర్ పార్ట్స్ అంతా కూడా అసెంబ్లీడ్ మన దగ్గర తయారయ్యేది లేదు. మన దగ్గర ఏం తయారు చేయలే, రాజీవ్ గాంధీ పీరియడ్లో తయారు చేయలేదు. రాజీవ్ గాంధీ దానికి సంబంధించిన రిఫార్మ్స్ ఏం తీసుకురాలేదు. కంప్యూటర్స్ ఇక్కడనే తయారు చేయాలన్న రిఫార్మ్స్ ఏం లేవు. వేరే దగ్గర తయారవుతున్నాయి, వేరే వేరే దేశాల్లో, ఒక్కొక్క దేశంలో కొన్ని తయారవుతున్నాయి. అవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, అవన్నీ దిగుమతి చేసుకుంటాం. రాజీవ్ గాంధీ పీరియడ్లో ఒక నిర్ణయం తీసుకున్నారు, అది ఇంకా కార్యరూపం దాల్చలే ఎప్పటికీ. రాజీవ్ గాంధీ పీరియడ్లో జస్ట్ దానికి సంబంధించి ప్రయత్నాలు జరిగినాయి. అది రాజీవ్ గాంధీ ఖాతాలో వేస్తే ఈడ 30,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ఖాతాలో వేయాల్సి వస్తుంది. ఆయన ప్రయత్నం చేసిండు. తర్వాత మెల్లగా 96 ఆ టైంకు మెల్లగా ఇంపోర్టింగ్ స్టార్ట్ అయింది వేరే దేశాల నుంచి. అదంతా రాజీవ్ గాంధీ చేయడం వల్ల జరిగింది అని నేను చెప్తున్నా. ఇక్కడ బీఆర్ఎస్ కూడా 30,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ కూడా వేయాలి, మీకు సంబంధం లేదు. మన దగ్గరకు వస్తున్నాక ఓలాక మనది మంగళవారం, మనది సోమవారం అంటే నడవదు. రాజీవ్ గాంధీ చేసిన పని చెప్పుకుంటే చాలా గౌరవం ఉంటుంది. కానీ రాజీవ్ గాంధీకి అనవసరంగా సెల్ ఫోన్ కనిపెట్టిండా రాజీవ్ గాంధీ? రాజీవ్ గాంధీ సెల్ ఫోన్ కనిపెట్టలే, కంప్యూటర్ కనిపెట్టలే, ఏం కనిపెట్టలే. చెప్పినా కదా, జస్ట్ అసెంబ్లీడ్ పార్ట్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించారు. కొంత ట్యాక్సులు తక్కువ చేసింది సెంట్రల్ గవర్నమెంట్, అదే ఆయన చేసిన రిఫార్మ్. దానిలో అంతకుమించి ఏం లేదు దాన్ని చెప్తారు. అందుకే అంటున్నారు మరి చంద్రబాబు సెల్ ఫోన్లు కనిపెట్టింది, రేవంత్ రెడ్డి చెరువులు కనిపెట్టింది, హైడ్రా తీసుకొచ్చింది కదా అందుకని అంటున్నారు అందరూ. చెరువులు కనిపెట్టింది రేవంత్ రెడ్డి అని. అసలు రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టడం వల్ల తెలంగాణకు ఏం ప్రయోజనం? తెలంగాణ రాజీవ్ గాంధీ సేవలు తెలుసు, రాజీవ్ గాంధీ గురించి అబద్ధాలు చెప్పి ఇప్పుడు పాపం ఆయన ఎక్కడ ఏ పరలోకంలో ఉన్నాడో ఆయన ఆత్మకు క్షోభించే విధంగా వ్యవహరించవద్దు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం వల్ల మన తెలంగాణ అమరవీరుల ఆత్మకు క్షోభించేటట్టుందాడ. ఎందుకంటే పొద్దుగా లేస్తే వీళ్ళ ముఖం చూడాలి. ఇంకా మన అమరవీరులు పొద్దుగా లేస్తే ఎవరి వాళ్ళైతే వాళ్ళు చనిపోయినరో, ఏ పార్టీ వాళ్ళైతే చనిపోయినరో వాళ్ళ ఆత్మబంధం ఎందుకు వేసుకున్నారు? వీళ్ళు అదిగో గుర్తు చేసిన రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9, 2009 అప్పుడే ప్రకటన వచ్చింది సెంట్రల్ నుంచి అని చెప్తారు. మరి ఆ తర్వాత చనిపోయిన చావులు, ఆ తర్వాత జరిగిన ఉద్యమం అదంతా ఉత్తదేనా? 2009 డిసెంబర్ 9 నాడు వచ్చిన ప్రకటన ఒరిజినల్ అయితే ఆ తర్వాత కదా మలిదశ ఉద్యమం స్టార్ట్ అయింది ఆ ప్రకటనతోన. మరి ఎందుకు జరిగింది అట్లా? వీళ్ళు అమరవీరులను అవమానించడమో లేకపోతే తెలంగాణను గోక్కోవడమో. మీకు కేసీఆర్ మీద కోపం ఉంటే కేసీఆర్తో కొట్లాడుకోండి, తెలంగాణకి ఏం సంబంధం లేదు. మీ రాజకీయ నాయకులు అందరూ కొట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ తెలంగాణతో కొట్టుకుంటున్నారు మీరు, అది ప్రాబ్లం ఇక్కడ. మీరు కేసీఆర్తో గోక్కోవాలనుకుంటే డైరెక్ట్ కేసీఆర్తో గోక్కోండి. కానీ కేసీఆర్ మీద కోపంతో తెలంగాణతో గోక్కుంటున్నారు. కేసీఆర్ మీద కోపం ఉంటే తెలంగాణ గోక్కోవాలన్నా? ఆటోమేటిక్గా మీరు తెలంగాణని కేసీఆర్కి అటాచ్ చేస్తున్నారు. సరే, ఉద్యమం చేసిన దానిలో కేసీఆర్ నెంబర్ 1 ఉద్యమకారుడు. మీరంతా ఎవరు లేరు, మీరు మీ ఎంబడి ఉండే క్యాబినెట్ ఎవ్వరు లేరు ఉద్యమంలో. మేమందరం ఉన్నాం ఆన్నో ఇన్నో జనాలను చూపించుకుంటా. ఇప్పుడు లాస్ట్కు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇది ఎట్లున్నదంటే సేమ్ సమైక్యాంధ్రలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా వ్యవహరించిందో తెలంగాణకు వ్యతిరేకంగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అట్లే వ్యవహరిస్తున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అట్లాంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు. ఏది వద్దంటే అది చేయాలి. ఇది తెలంగాణకు అడ్డం తగులుతుందంటే ఇదే చేయాలి. తెలంగాణకి ఇది తప్పవుతుంది. తెలంగాణ యాంగిల్లో చూస్తే తెలంగాణ అనేది ఒక వస్తువు కాదు. తెలంగాణ అనేది ఒక హార్ట్ ఫెల్టెడ్ స్టోరీ. తెలంగాణ ఉత్తగా రాలే. తెలంగాణ అందరు చచ్చిపోతే అంతా అయిపోయిన తర్వాత తప్పనిసరి సిచ్యువేషన్లో ఇచ్చినందుకు కృతజ్ఞత, అంతవరకు ఓకే. ఇచ్చినందుకు సోనియా గాంధీకి థ్యాంక్స్ చెప్పాలి, అదొక పొలిటికల్ నిర్ణయం కాబట్టి. కానీ ఇంకా మొత్తం మన అమరవీరుల కన్నా ఆమెనే త్యాగం చేసింది, మన తెలంగాణ ఉద్యమం అంతా చిన్నది అని చెప్తే మాత్రం తెలంగాణ సమాజం క్షమించదు, తీసినాడు తీసిరా అదంతా. కానీ రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టినరు? రాజీవ్ గాంధీ విషయంలో ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? తెలంగాణ తల్లిని అవమానించింది కళ్ళకు కనిపిస్తుంది కదా. నాలుగోడల మధ్య సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన ప్లేస్కు పోలేరు. ఇంకా సామాన్య జనం ఏం పోతారు?
దేనికోసం పెట్టినట్టు అక్కడ గోడల మధ్యన? ఇదొక అవమానం. తెలంగాణ అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.